హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచందు అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ 10కి అంటే డిసెంబర్ 9th రోజు షాపింగ్కి వెళ్ళినండే. సో 10కి వాళ్ళ డాడీ బర్త్డే ఉంది, డ్రెస్ తీసుకుందాం అనేసి ఇంకా ప్లాన్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయాము. ఇది వచ్చేసి నైట్ కేక్ కటింగ్ కోసం ఆర్డర్ చేసాము, ఇంకా వాళ్ళ డాడీ రాలేదు. రిషిక వచ్చేసి తినడానికి వెయిట్ చేస్తుంది కదా వీక్ష. Are you excited? No. సో అక్కడ కేక్స్ ఇంకా నైట్ ఎవరు తీసుకురావడానికి లేకుండే, అందుకే ప్లమ్ కేక్ అనేది తీసుకొని వెళ్దామనేసి తీసుకొని వెళ్ళాము. ఇషిక వచ్చేసి ఇవ్వమని ఎంత సతాయిస్తుంది చూస్తున్నారు కదా, ఎంత అరుస్తుందో, కానీ ఇవ్వలేదు. ఇంకా అది ఇది అని చెప్పేసి సైలెంట్గా కూల్ చేసాము. సడన్గా వెళ్ళిండే 10th రోజే వెళ్దాం అనుకున్నాము ఈవినింగ్, కానీ ఇంకా వెళ్దాము అనేసరికి ఇంకా 9th తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా పిల్లలు పడుకున్నారు. సో అక్కడ మధ్యలో వెళ్ళిన తర్వాత చాయ్ తాగుదాం అనేసి ఆపింటే అక్కడ జ్యూస్ తీసుకుని తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా విలేజ్కి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఏం తీయలే, ఇంకా నైటే తీసాను. సో పిల్లలు వచ్చేసి ఇంకా కేక్ తీసుకొని వచ్చిండే, ఇంకా ఊరు కాబట్టి అప్పుడే వెళ్ళాము కాబట్టి వాళ్ళు ఆడుతూ అదే టైం స్పెండ్ చేయడంలో పడుకోలేదు. సో అందుకే ఇంకా 11 అదే టైంలో కట్ చేయించాను, ఇంకా ఎక్కువ లేట్ అయితే పడుకుంటారు కదా అనేసి. ఇంకా కేక్ చూసిన తర్వాత ఇషికాకి అంతా ఇంత హ్యాపీనెస్ లేదు, ఎందుకంటే ఇక్కడ అడిగింది, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా వచ్చిందబ్బా అనే షాక్లో ఉండే. చాలా అంటే చాలా చల్లగా ఉంది ఊర్లో, ఇంకా అందుకే అందరు స్వెటర్స్ వేసుకొని కూర్చున్నాము. ఇంకా నేను కట్ చేస్తా అని కొద్దిసేపు బాధించారు. దాని తర్వాత ఇంకా తనే కట్ చేస్తా అనేసి తీసుకొని అలా చేస్తుంది. ముగ్గురు కలిసి కట్ చేశారు కేక్ని. ఇంకా సాంగ్ పాడండి అంటే వీక్ష పాడుతుంది, వాళ్ళ బాబాయ్ అక్కడ నుంచి జోక్స్ వేస్తుంటే నవ్వుతున్నాము. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత వీక్ష వచ్చేసి వాళ్ళ డాడీకి పెట్టింది. ఇషికాకి కూడా పెట్టు అంటే తనే తినిందనమాట. సో అందుకే అందరు నవ్వుతున్నాము. డాడీకి పెట్టు అంటే ఇంకా తనే తినింది, దాని తర్వాత పెట్టింది అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ అక్క చేతిలో నుంచి తీసుకొని పెడుతుంది అనుకుంటా. ఎస్, పెట్టింది. సో అమ్మ ఎంత డేర్ చేసి పెట్టింది, తనే తింటుండే కానీ ఇప్పుడు కూడా ఎట్లా పెట్టిందో ఏమో అనేసి ఇంకా జోక్ చేస్తున్నామడ. ఇంకా అమ్మమ్మ తాత పెట్టేసిన తర్వాత నేను వెళ్ళిన. వాసుకు వెళ్ళు అంటే నువ్వు వీడియో తీస్తాను నేను వెళ్ళను అని చెప్పిండు. సో అందుకే నేను వెళ్తే నేను తీస్తా అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళిన. ఫస్ట్ పెట్టినప్పుడు వీడియో రాలేదు అన్నాడు, అందుకే మళ్ళీ పెట్టిన. సో హ్యాపీ బర్త్డే బుజ్జి, ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కీప్ స్మైలింగ్ ఆల్వేస్, లవ్ యూ. ఇంకా డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబాయ్ తీసుకెళ్ళండి మమ్మల్ని, వాళ్ళ డాడీ రాలేదు. సో అందుకే వాళ్ళ డాడీకి డ్రెస్ గిఫ్ట్ చేస్తుంది వీక్ష. అదే వాళ్ళ డాడీ అంటున్నారు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు తీసుకొచ్చారు అనేసి చూస్తుండనమాట ఆ డ్రెస్ని. నచ్చిందా డాడీ, నచ్చిందా అని అడుగుతుంది వీక్ష. సూపర్ బేటా అని చెప్తుండు. ఇషిక వచ్చేసి ఇంకా కేక్నే చూపిస్తూ ఉంది. ఇంకా దాని తర్వాత కాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఊర్లో కదా ఇంకా హాలిడేస్ అన్నట్టు ఎవరు పడుకోలేకుండే. సో ఇంకా అలా కాసేపు ఆడుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాము. హాలిడే ఎందుకంటే నెక్స్ట్ డే ఎలక్షన్స్ ఉండే, సో అందుకే హాలిడే అన్నాను.
ఇంకా మార్నింగే లేచి బోరించా వెళ్దాం అనేసి ప్లాన్ వేసిండే. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, వెళ్ళడం వీలు కాలేదు. సో ఈరోజు వెళ్దాం ఇంకా అనేసి అక్కడ నుంచి అక్కడ దగ్గర అవుతుంది. అందుకే మార్నింగే లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఓన్లీ పులిహోర చేసుకున్నాము అంతే, తీసుకొని వెళ్ళాము. ఎలా అయితే పిల్లలు అడుగుతారేమో అన్నట్టు తీసుకొని వెళ్ళిండే. సో మేము వెళ్ళింది వెనస్డే అలా వెళ్ళాం కాబట్టి ఎవ్వరు లేకుండే, చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. అసలు ఏ నాయిస్ లేకుండా ఏ మల్లర్ లేకుండా ప్రశాంతంగా ఉండే. సో ఇవన్నీ ముడుపులు కట్టడం, పిల్లలు కాకపోయినా మనకి ఏదైనా కోరికలు తీరాలనుకున్నా అలా కడితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం. సో అందుకే అలా అందరు కట్టారు, నేను కూడా ఒకప్పుడు కట్టిండే. సో అందుకే నా కోరిక నెరవేరింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మనకి ఏం కావాలన్నా అక్కడ టెంపుల్ ముందే అన్నీ దొరుకుతాయి. జాతర అవుతుంది సమ్మర్ టైంలో. సో మేము డిసెంబర్లో వెళ్ళాం కాబట్టి జాతర ఏం లేకుండే. ఇంకా మొక్కడానికి వెళ్దాం అనుకుంటే వీడియో తీస్తున్నా కదా అనేసి ఆగిండే. ఇంకా వీడియో తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. చాలామంది ఉన్నప్పుడు పదండి పదండి అని దొబ్బేస్తూనే ఉంటారు. సో ఎవరు లేరు కాబట్టి కాసేపు నిల్చొని ప్రశాంతంగా మొక్కుకున్నాము. ఇంకా దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి బయటికి వచ్చేసాము. బ్యాక్ సైడ్ కాయిన్స్ నిల్చోబెట్టడానికి ఉంది. సో అక్కడికి వెళ్ళి నిల్చోబెడదాం అనేసి వెళ్ళాము. సో టెంపుల్ నేమ్ వచ్చేసి బోరెంజ, నల్ల పోచమ్మ తల్లి ఉంటుంది. సో దేవుడి పేరు చెప్పలేను కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఇంకా వెళ్ళిన తర్వాత ఎక్కడుంది అంటే దేవుడు బ్యాక్ సైడే, ఇక్కడ ఈ చెట్టుకే కడతారు ముడుపులు. సో దాని ముందలే ఇది ఉందన్నమాట. ఇంకా నిల్చోబెట్టాము. కాయిన్స్ అనేవి నిల్చున్నాయి. అమ్మమ్మ చేతు షివర్ అవుతుందనేసి తనది నిల్చోవట్లేదు, నువ్వే చూసుకో అని చెప్పేసి మొక్కుతుంది. ఇంకా అదే నవ్వినాం కోసేపు. దాని తర్వాత మేము నిల్చోబెట్టాము, నిల్చుంది కాయిన్. చాలా హ్యాపీ. అంటే అదొక నమ్మకం, కోరిక లేట్గా నెరవేరినా సరే నెరవేరుతుంది అన్నట్టు నిల్చుంది కదా అనే హ్యాపీనెస్ ఒకటి, అంతే. ఇషిక ఏం చేస్తుందంటే మేమందరం అలా నిల్చోబెడుతుంటే తను అదే బొట్టును తీసి మా అందరికి పెడుతుంది. సో అదే నవ్వుతున్నాం. పిల్లలు కాని వాళ్ళు అలా తొట్టేలా ఉంటాయి, అక్కడే అమ్ముతారు. సో అలా కడతారు. లేకపోతే ఇలా కొబ్బరికాయని ఆ క్లాత్లో వేసి కట్టి మొక్కుతారు. అలా కూడా ముడుపు కట్టచ్చు, ఇలా కూడా కట్టచ్చు. ఒకవేళ పిల్లలు అయిన తర్వాత కూడా వచ్చి ఉయ్యాల అనేది కట్టి వెళ్తారనమాట, నెరవేరింది కాబట్టి. ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిండే కదా, తింటాము అనేసి వాళ్ళు అడిగితే కొట్టిస్తుండు మా మామయ్య అని ఎప్పుడు పిలువ, తాత అమ్మమ్మ అప్పటి నుంచి అలానే పిలుస్తా. సో ఇంకా అలానే అలవాటు అయిపోయింది. ఇషికాకి కొట్టిస్తుండనమాట తాత. అట్లయితే ఎక్స్ట్రా ఒకటి ఇస్తే తీసి వాళ్ళ నాన్నమ్మకి ఇస్తే వద్దు అంటే నాకు ఇస్తుంది. అలా అంటే ఏంది అంటే నమ్లి పెట్టుమని అడుగుతుంది అనమాట. సో తనకి తీతి ఇంకా కరెక్ట్గా రాలే కాబట్టి కొరకడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నన్ను తీసి పెట్టుమని చెప్తుంది. ఇంకా అక్కడ ఫోటో తీస్తున్నా అనుకొని వాళ్ళు చూసి మేమేమో కొబ్బరికాయ కొడుతుంటే నువ్వు మమ్మల్ని ఫోటో తీస్తున్నావు అంటే లేదు నేను వీడియో తీస్తున్నా అని చెప్పిన. ఇంకా తీసుకొని వెళ్ళిండే పులిహోర తిందామనేసి తింటున్నాము. ఆకలి ఏం లేదు కానీ ఏదో కూర్చున్నాం కదా ఖాళీగా తినేసి వెళ్దామనేసి తిన్నాము. ఇంకా బోరెంచలో రమేష్ వాళ్ళ బావ అక్క వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్. సో అక్కడే దగ్గరలో ఉన్న, చాలా రేర్గా కలుస్తాం ఫంక్షన్స్లో. సో ఇంత దూరం వచ్చాం కదా ఏమన్నా మాట్లాడేసి వెళ్దాం కలుద్దాం అనేసి అంటే అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే పిల్లలు వచ్చేసి ఆటోలో ఇలా చేస్తున్నారు. థర్మాకోల్ మొత్తం చించేసి ఆ బాల్స్తోని ఆడుతుండే. ఇంకా ఇంటికి వెళ్తుంటే మధ్యలో శివాలయం ఉండే, అక్కడికి కూడా వెళ్దామనేసి అనుకున్నాం. వేరే టెంపుల్ అనుకున్నాం యాక్చువల్గా అయితే. ఇంకా లేట్ అవుతుంది, అతను బయటికి వెళ్ళేది ఉండే. సో అందుకే ఈ మధ్యలో ఉంది కదా ఇది కూడా శివాలయమే అనేసి ఇక్కడ మొక్కేసి వెళ్ళిండే.
అక్కడ వెళ్తుంటే లైన్‌లో రేగిపళ్ళ చెట్లు చాలా ఉండే. చాలా చూసాము. అయినా ఎక్కడా కాలేకుండే. ఒక చెట్టుకుండే. సో, తెంపుకొనొస్తే తింటుర్రు. చాలా పుల్లగా ఉన్నాయనేసి అలా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుర్రు. కానీ ఇషిక మాత్రం తింటూనే ఉంది. పుల్లగా ఉన్నా సరే తను ఏ ఎక్స్‌ప్రెషన్ లేకుండా తినింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నైటే కేక్ కటింగ్ చేసాము. రమేష్ వాళ్ళ చెల్లి వాళ్ళ పాపది కూడా అదే రోజు బర్త్‌డే. ఇంకా కేక్ కటింగ్ కోసం వాళ్ళ మమ్మీ అక్కడికెళ్ళి కూర్చుంటే ఇషిక నేను కూడా కట్ చేస్తా అంటే ఆమె ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తుంది. కటింగ్ కోసం అని ఏం వెళ్ళలేదు. నెక్స్ట్ వీక్ష వచ్చేసి వెళ్ళింది. వాళ్ళిద్దరు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఎక్కువ క్లోజ్ ఉంటుంది అనమాట తనతోనే. సో నేను కూడా వెళ్తా మమ్మీ అంటే సరే అంటే ఇంకెళ్ళి అందరు కలిసి కేక్ కటింగ్ చేసిండే. నేను తినిపిస్తున్నా తనకి అనేసి చూస్తుంది. నాకు పెట్టట్లే మా మమ్మీ అని. అసలు తను లక్కీ కేకే తినదు అసలు. అందుకే ఏదో నార్మల్గా ఫోటో కోసం ఇలా పెట్టాను అంతే. ఇంకా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడే పక్క పక్కన ఉంటారు. సో అందరు కలిసి ఒక పిక్ తీసాను, గుర్తుగా ఉంటుంది మెమొరీగా అని. ఇంకా అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి వాళ్ళ డాడీతో కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఎందుకంటే అప్పటికి 9:30 అలా అయ్యిండే టైము. సో ఇంకా బయటికి వెళ్తే మళ్ళీ రారు తొందరగా అనేసి కేక్ కటింగ్ చేశాక వాళ్ళు బయటికి వెళ్ళిండే కాసేపు. ఒకటేసారి కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే క్యాండిల్ బ్లో అయినప్పుడు అక్కడ ఎందుకు పిల్లలు రిస్క్ అనేసి పంపించలేదు. దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనేసరికి అందరూ ఒకటేసారి వెళ్ళిండే. నోట్లో పెట్టడం, చెంపలకు పెట్టడం చాలా వెరైటీగా అనిపించింది అనమాట. మధ్యలో పిల్లలాగా అయిపోయినావు నువ్వు కూడా అనేసి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ జోక్ చేస్తుంటే ఇషిక వాళ్ళ చెంపలకు పెడుతుంటే ఏం చేస్తున్నారు అబ్బా వీళ్ళు మా డాడీకి అన్నట్టు చూస్తుంది. సో ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం అలాగే మెమొరీగా ఉంటాయి అనేసి. పెట్టు మమ్మీ డాడీకి అంటే తను తీసుకొచ్చి నాకు పెట్టింది. సరే ఇప్పుడు తీసుకొని డాడీకి పెట్టు అంటే తీసుకొని తనే తింటుంది. ఫుల్ కామెడీ అసలు తనతోని. అంటే ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తుంది. చాలా చల్లగా ఉందన్నట్టు కొద్దిసేపు ఆగిన తర్వాత ఇద్దామని అనుకున్నా కానీ అస్సలు ఆగలేదు. ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీకి ఒక గ్రీటింగ్ ప్రజెంట్ చేసింది వీక్ష. సో అది ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అంటే తనే రాస్తుంది అనమాట. అందుకే తనతోనే రాపించాను, గుర్తుగా ఉంటుంది కదా అనేసి. ఇషికాది వీక్షవి నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ థంబ్తో అలా దిల్ షేప్ అనేది చేశాను. సో తనే రాసింది. చూపించు మమ్మీ అంటే సరేరా అని చెప్పి చూపిస్తున్నా. ఇటు సైడ్ది నేను రాశాను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం తనే రాసింది. నెక్స్ట్ దీని తర్వాత ఒక వీడియో అనేది చేసింది తను. సో అది అప్పుడు చూపిస్తుంది అనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే. ఎందుకంటే తను ఎంత క్యూట్గా మాట్లాడుకుంటూ ఎలా విష్ చేసిందంటే చాలా బాగా అనిపించింది. ఎంతైనా బేబీ గర్ల్స్కి డాడీ అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళ డాడీకి వాళ్ళ డాటర్స్ అంటే ఇంకా పిచ్చి. ఓయ్ డాడీ హ్యాపీ బర్త్డే డాడీ అలా చేస్తున్నావేంటి ద స్మైలీ. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.